నువ్వు మాట్లాడిన అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులు ఉన్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులుంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలనా? రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈరోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు వ్యతిరేకం? నీ వైసీపీ కార్యకర్తలకి నేను సవాల్ విసరలేదే, నీ కుటుంబ సభ్యులకి నేను సవాల్ విసరలేదే. నువ్వు అసత్యపు ఆరోపణలు చేశావు, నువ్వు అబద్ధాలు మాట్లాడావు, నన్ను సమాజంలో నా పరువుకి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడింది నువ్వు. నేను రౌడీజం చేసేకి రాలేదే. సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది? నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? ఈరోజు రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. ఈరోజు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడితే నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నుంచి ప్రకాష్ అనే పిలుస్తాను. నిన్ను ప్రకాష్ రెడ్డి అని పిలిచి నిన్ను రెడ్డి అంటే రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే భావన వాళ్ళలో కలిగితే ఈ రోజు నుంచి నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. నన్ను అక్రమ ఆస్తులు అని మాట్లాడుతూ ఉన్నావు. రా నా నియోజకవర్గంలోకి రా, నా పరిపాలన మీద విచారించు. ఎక్కడైనా నీ నియోజకవర్గంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసినటువంటి దందాలు, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు నేను చేశానేమో అడుగు వచ్చి ఒకసారి. నేను చేశానేమో వచ్చి అడుగు ఒకసారి. అక్రమ ఆస్తులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? ఎవరున్నారు ఇక్కడ? ఈ చక్రపాణి అనే అతను. ఇక్కడ నిందితుడు రాజశేఖర రెడ్డి. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం నలుగురు కలిసి ఈ చక్రపాణిని హత్య చేసినారు. హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి నిందితుడు నీ సోదరుడు రాజశేఖర రెడ్డి. వచ్చిన ఈ ముగ్గురు హత్య చేసిన భాగస్వామ్యంలో మళ్ళీ ఒకరిని చంపినారు. ఒకరిని చంపి ఈరోజు నువ్వు ఇక్కడ ఇంటి బాడిగ కట్టలేదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే, విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా? బ్రాహ్మణులో వైశ్యాసో చంపి కుటుంబాన్ని బయటకు వచ్చిన తర్వాత బెదిరించి రాయించుకున్న ఆస్తి కాదా? దీని ఖరీదంతా? ఇది మీకు సంబంధం లేదా? ఇది సాక్షి పేపర్ కాదా? రాసింది హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూ కబ్జాలు
చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు, అత్యధిక శాతం